ఇది సంగతి. ఇది సంగతిలో నేను ఇప్పుడు ఈ పూట చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన సంఘటన జరిగి, అంటే రాయి విసరడం అనే సంఘటన జరిగి దాదాపుగా 20 గంటలు కావస్తుంది నేను ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి. అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నేను ఇందాక ఫస్ట్ వీడియోలో ఒక మాట చెప్పాను స్పందించండి అని. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే అక్కడ ఉన్న పయ్యావుల కేశవ్ ఉన్నారో, అనంతపూర్ ఎమ్మెల్యే, ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడాడు. లేదా అక్కడున్న టీడీపీ నాయకులందరూ చాలామంది వాళ్ళ లోపల ఒక న్యూనతా భావం ఉందేమో. అలాగే చాలామంది పవన్ కళ్యాణ్ కూడా స్పందించలేదు ఇప్పటివరకు. జనసేన అధినేత, ఆయన ఒక పార్టీకి ఒక ఏమంటారు అధ్యక్షుడు. అయితే స్పందించడం గురించి కాకుండా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, స్పందించడం కూడా ప్రాపర్గా స్పందించాలి. ఒక ఫ్రెండ్కి పరామర్శించడానికో లేక ఒక ఫ్రెండ్కి పలకరించడానికో వెళ్తే ఎంత ప్రాపర్గా అది చేస్తామో చేయించాలి. దీన్ని వక్రీకరిస్తున్నారు. ఆయన తనకు తానే రాయి కొట్టుకున్నాడేమంటే, సరే తనకు తానే రాయి విసిపించుకున్నాడు అనుకుందాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాయి కన్ను మీద పడితే కన్ను పొడగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడా? ఉండడు కదా. సరే ఆ రాయి ఇక్కడ ఇంకొక దగ్గర విసిరితే సరే అమ్మాయ సేఫ్. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా తన పైన తాను రాయి విసిరమనం, ఒక కోడికత్తి దుయ్యమనం ఒక పొలిటికల్ అజెండా గల వ్యక్తి చేయడు. ఆయన పొలిటికల్ అజెండా కలిగిన వ్యక్తిలాగా లేడు. ఆయన ఒక లీడరు. ఎందుకంటే నేను కూడా గత 14 సంవత్సరాలుగా చూస్తున్నాను. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నుంచి చూస్తున్నాను నేను ఆయన రోజు రోజు తనను తాను తనలో ట్రాన్స్ఫామ్ అవుతూ లీడర్గా ఎదుగుతున్నాడు. ఎప్పుడూ ఒక రోజు కూడా తను తన అపోనెంట్స్ని, అంటే తన యొక్క రాజకీయ ప్రత్యర్థులని దూషించలేదు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా అనవసరంగా మాట్లాడలేదు. వాళ్ళ పర్సనల్ విషయాల్లో కలగజేసుకోలేదు. వాళ్ళని హేళన చేయలేదు. చాలా ఉన్నాయి విషయాలు. అయితే మనకే తెలియక కళ్ళు మూసుకుపోయో, లేదా నిజం గ్రహించకను, లేదా అధికారం అనే యావలోనో మత్తులోనో మాట్లాడుతున్నట్టుగా ప్రస్ఫుటంగా క్లియర్గా కనబడుతుంది. చూడండి, ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్పందించకపోతే కామ్గా ఉన్నారు, సరే మీరు అనాగరికుల లీడర్సా కాదా, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ వక్రీకరించకండి. ఒకడి అహంభావాన్ని, ఒకడి యొక్క అహాన్ని, లేదా ఒకడి ఈగోని ఎందుకు మనం అపహాస్యం చేయాలి? ఎందుకు మనకు ఆ హక్కు లేదు కదా. అదే మీ ఇంట్లోనో మీ పైనో జరిగితే అలాంటి వక్రీకరించిన విషయాలు, అలాంటి వక్రీకరణ సంభాషణలు మీకు వినొస్తే మీ మనసు ఎంత నొచ్చుకుంటుండొచ్చు. అట్లనే ఆలోచించి మీ స్పందన దానికి అనుగుణంగా ఉంటే చాలా బాగుంటుంది. స్పందించడం పక్కన పెట్టండి. స్పందించడం గురించి నేను మాట్లాడినా అయిపోయింది. వక్రీకరించకండి. వక్రీకరిస్తే మీ జీవితంలో మీకు ఆ వక్రీకరణనే తిరిగి మీ జీవితంలో కనబడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎంతో దూరంలో లేదు. మీ పిల్లల రూపంలో, వాళ్ళ మాటల రూపంలో, లేకపోతే ఇంకే రూపంలో, లేకపోతే మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీ రూపేణనో, అక్కడున్న ప్రజల ఆశీర్వాదం రూపేణనో, ఏదో రకంగా ఎంతో దూరంలో లేదు, చాలా త్వరలో రిజల్ట్ కనబడుతుంది. ఏదో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు మే 15 నాడు అని చెప్పట్లేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు పార్టీ పదవిలో ఉన్నా లేకున్నా, మీకు అధికారం ఉన్నా లేకున్నా, ప్రతి నిమిషము మీరు చేసిన పనులకి రిఫ్లెక్షన్, ప్రతి నిమిషం ప్రతి సెకండు మీకు అనుభవిస్తున్నారు, లేదా మనం అందరం అనుభవిస్తున్నాం. మరి ఇది తెలిసి, ఈ మాత్రం తెలిసి ఎందుకు మరి ఒక ఎదురుంగ వ్యక్తిని అవమానపరిచేలా, లేదా ఆయన యొక్క మనసు గాయపడేలా ఆ జరిగిన సంఘటనను అది చేయాలి, వక్రీకరించాలి? అది తప్పు కదా. ఆ తప్పని తెలిసి ఒకసారి లోపల నేను తప్పు చేస్తున్నానని లోపలనే అనుకుంటే తప్పేముంది? లోపలైనా అనుకొని మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతులుగా ఉంచుకోండి. మిమ్మల్ని మీరు చివరికి అట్లీస్ట్ లోపల నేను ఒక లీడర్ని
అని చెప్పేసి అనుకోండి, అది మీ మంచికే. నేను ఇదే చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. ఇది సంగతి నేను ఇవాళ చెప్పాలనుకున్నా. 2 సంగతులు చెప్పేశాను 2 వీడియోల ద్వారా. అట్లీస్ట్ నలుగురికైనా కనువిప్పు జరుగుద్దని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇది సంగతి. జై హింద్.